పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం. లలిత్ జైన్ అక్రమాలపై వెనుకంజ ఎందుకు? సంస్థను కాపాడుతుంది ఎవరు? ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏ కమిషనర్కు వాటా ఎంత? జైన్ సంస్థ అనుమతులు రద్దు చేయాలంటూ పోచారం మున్సిపల్ కమిషనర్ రెండుసార్లు లేఖ. హైదరాబాద్ రంగనాథ్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపల్ సర్వే నెంబర్ 27-28లో ఎకరం 10 గుంటల పార్క్ స్థలం విషయంలో దోషులెవరు? హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మౌనం వెనక కారణం ఏంటి? అసలు ఇది ఎంత దారుణమైన విషయమో తెలుసా? ఇక్కడ మనోడు ఎకరం 10 గుంటల పార్క్ స్థలం కబ్జా చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మీరు రూల్స్ ఎలా ఉన్నాయో ఏ రూల్స్ ప్రకారం చర్యలు ఆ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా మనోడు సర్ఫరాజ్ అహ్మద్ మౌనంగా ఉన్నాడు. మరి ఎందుకు? ఈయనకి ఎందుకు ఈ జైన్ కన్స్ట్రక్షన్స్ అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఎందుకు వీళ్ళ పైన? ఏకంగా హైకోర్టు చెప్పినా కూడా పట్టించుకోనంత ఏంటిది? హైకోర్టుని తప్పుదారి పట్టిస్తారు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తారు వీళ్ళు. మరి ఇన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నందుకు ఎందుకు సర్ఫరాజ్ అహ్మద్ గారికి జైన్ కన్స్ట్రక్షన్స్ అంటే అంత ప్రేమ ఎందుకు? ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఆయనకి? దీని కథ ఏంటంటే, గట్కేసర్ మండల పరిధిలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 27-28లో ఉన్న పార్క్ స్థలంపై లలిత్ జైన్ కన్నుబడింది. అంతే, ఇంకేముంది? స్థానిక మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకొని ఈ స్థలం కబ్జాకు తెరలేపింది. ఏకంగా పార్క్ కేటాయించిన ఎకరం 10 గుంటల స్థలాన్ని దర్జాగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ రహదారి పక్కనే ఇంత విచ్చలవిడి అక్రమణాలు జరుగుతుంటే కనీసం అధికారులు అటేపు కన్నెత్తి కూడా చూడలేదు తెలుసా? మళ్ళీ ఇది ఎక్కడో లోపల జరుగుతుంది అనుకునేవారు మీరు. వరంగల్ హైవే ఆనుకొని ఉంటుందండి. ఆ హైవే మీద వెళ్తున్న ప్రతి వాళ్ళకి కనపడతా ఉంటుంది, అధికారులకు మాత్రం కనపడతలే పాపం. అధికారులకు ఆ ప్రాంతానికి రాగానే కళ్ళు మొత్తం బయర్లు గమ్మి చీకట్లు గమ్మి కనపడతలే ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి. ఇదిగో చివరికి ఈ పార్క్ స్థలం కబ్జా విషయం హైకోర్టు వరకు వెళ్ళగా రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్మాణంకు హెచ్ఎండిఏ అధికారులు అనుమతి ఇవ్వడంతో వారి అనుమతి లేనిదే దీన్ని కోల్చడం సాధ్యం కాకపోవడంతో సదరు కమిషన్ విషయాన్ని తెలియజేస్తూ హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికే పలుమార్లు రేఖ రాశారు. అయితే దీనిపై